కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సోదర సోదరీమణులకు శుభోదయం. నేను మీ విబిటి రాజు. ఈరోజు మనం లివర్ క్యాన్సర్ గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లివర్ కాలేయం మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన క్రియాశీలకమైన క్రియలను నిర్వహించేటువంటి అతి పెద్ద గ్రంథి. ఇది ఫుట్బాల్ సైజులో ఉండి ఉదర పైభాగాన కుడివైపు డొక్కలో ఉంటుంది. దీనికి చేర్చి ప్రేగులు, అలాగే ప్యాంక్రాసిస్, గాల్ బ్లాడర్ ఇవన్నీ దీనికి చేర్చి ఉంటాయి. అయితే ఈ లివర్ అనేది 4 భాగాలుగా అంటే 4 లోబ్స్ ఉంటుంది. 2 ముందు భాగాన, 2 వెనక భాగాన ఉంటాయి. ప్రధానంగా ముందు వైపు ఉండేటువంటి లోబ్స్ పెద్దవిగాను, వెనుక వైపునవి చిన్నవిగా ఉండి అవి కనిపించవు. ఈ కాలేయం చాలా ముఖ్యమైనటువంటి విధులలో పోషక పదార్థాలను నిల్వ ఉంచడం, వ్యర్థ పదార్థాలను రక్తంలో వ్యర్థ పదార్థాలను మరియు రక్తంలో వ్యర్థాలను తొలగించడం, అలాగే శరీరంలోని రసాయనాలు, ఆల్కహాలు, ఔషధాలు వీటి వల్ల కలిగినటువంటి విషతుల్య పదార్థాలను వడగట్టి బయటికి పంపించి రక్షించడం, అలాగే బైలును ఉత్పత్తి చేయడం. ఈ బైల్ అనేది పైత్యరసం, ఇది క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి కూడా సహకరిస్తుంది. ఈ విధంగా అనేకమైన ముఖ్యమైన విధులను నిర్వహించే కాలేయానికి క్యాన్సర్ సోకితే కలిగే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా డిస్కంఫర్ట్ ఇన్ ద అప్పర్ అబ్డోమెన్ ఆన్ ది రైట్ సైడ్, కుడివైపు డొక్కలో ఉదరాలో కుడివైపు భాగాన ఈ ప్రక్కటెముకలకు కింద డిస్కంఫర్ట్గా ఇబ్బందిగా ఉండడం, సుఖంగా లేకపోవడం. అలాగే కడుపు ఉబ్బరం, కుడి ప్రక్క ప్రక్కటెముకలు కింద గట్టిగా గడ్డలాగా తగలడం. అలాగే కుడి భుజం పైన ఎముక భాగాన కూడా వాపు, నొప్పి ఉండడం. అలాగే కామెర్లు, చర్మం పసుపు రంగులో మారడం. అలాగే చర్మం చిట్లడం, దురద, కాస్త గోక్కున్నప్పటికీ అంటే రక్తం కారడం. అలాగే విపరీతమైనటువంటి నీరసం, అలసట, వికారం, అలాగే వాంతులు, ముఖ్యంగా ఆకలి లేకపోవడం, అలాగే కారణం తెలియకుండా బరువు తగ్గిపోతూ ఉండడం, అలాగే విరేచనం తెల్లగా శుద్ధలాగా అవడం. ఇవన్నీ ఈ యొక్క కామెర్లు లివర్ క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు. అయితే కారణాలు గమనించినట్లయితే డిఎన్ఏ చేంజెస్ ఇన్ హెపటోసెల్యులరీ కార్సినోమాకు కారణమవుతాయి. అలాగే అధిక బరువు, ఊబకాయం, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ ఇన్ఫెక్షన్, అలాగే అధికంగా పొగ త్రాగడం, అధికంగా ఆల్కహాల్ సేవించడం, అలాగే కాలేయం వాపు సంభవించేటువంటి వ్యాధులు మరియు ఆల్కహాల్ సేవనం వల్ల సంభవించినటువంటి సిరోసిస్ ఆఫ్ లివర్ మరియు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ సేవించకపోయినప్పటికీ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అవి సక్రమంగా లేకపోవడం వల్ల, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల ప్రతి వారికి కూడా ఫ్యాటీ లివరే మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది. అట్లాగే మధుమేహం, శరీరంలో అధికంగా ఐరన్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి ఐరన్ పొరుగుపడిపోవడం, ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండడం, దీన్ని హెమాక్రోమటోసిస్ అంటారు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఉండేటువంటి ఫంగస్, ముఖ్యంగా ఎఫ్లాటాక్సిన్స్, ఇట్లాంటివన్నీ కూడా లివర్ క్యాన్సర్కు కారణమవుతాయని తెలుస్తుంది. అలాగే మన ఇండియాలో స్టాటిస్టిక్స్ గమనించినట్లయితే 2022లో 14,61,427 మందికి ఈ లివర్ క్యాన్సర్ సోకినట్టుగా తెలుస్తుంది. అధిక సంఖ్యలో స్త్రీలకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది 7,49,251. అలాగే పురుషుల్లో స్త్రీల కంటే కొంచెం తక్కువగా 7,12,176 మంది ఈ లివర్ క్యాన్సర్ బారిన పడినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా
హెపా హెపాటిక్ సిరోసిస్ ఆఫ్ లివర్ హెపాటిక్ సిరో హెపాటిక్ సిరో హెపాటిక్ సిరోటిక్ క్యాన్సర్ మన దేశంలో హెపాటిక్ సిరోటిక్ క్యాన్సర్ మన దేశంలో అధికం. 1.6% సంవత్సరానికి నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకునే వారి కంటే ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ కలిగి ఉన్న వారిలో 10 రెట్లు అధికంగా లివర్ క్యాన్సర్కి గురి అవుతున్నారని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే హెపటైటిస్ బి వైరస్ అండ్ హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్లు కూడా మరి లివర్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి. ఇక ఈ లివరు క్యాన్సర్కు సంబంధించి వైద్య నిపుణులు అనేక రకాలుగా వివరిస్తారు. అది హెపటోసెల్యులర్ కార్సినోమా, చాలా ఎక్కువగా వచ్చే లివర్ క్యాన్సర్లకి ఇది కారణం. ఇది లివర్ కణాల నుండి ఉత్పన్నమయ్యేటువంటి క్యాన్సర్. అలాగే ఇంట్రా హెమాటిక్ కొలాంజియో కార్సినోమా మరియు హెపటోబ్లాస్టోమా, ఇవి కూడా చాలా అరుదుగా సంభవించేటువంటి లివర్ క్యాన్సర్లు. అలాగే ఇతర అవయవాలలో ఏర్పడినటువంటి క్యాన్సర్ కణాలు లివర్కు చేరి క్యాన్సర్ కారణమవడం సహజంగా లివర్లో ఏర్పడినటువంటి క్యాన్సర్లు కొంట ఈ విధంగా మెటాస్టాటిక్ స్టేజ్లో ఇతర అవయవాల నుండి లివర్కు సంభవించేటువంటి క్యాన్సర్లు అధికమని చెప్పి కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కాలన్ పెద్ద ప్రేగులలో ఏర్పడినటువంటి క్యాన్సరు, అలాగే ఊపిరితిత్తుల్లో ఏర్పడినటువంటి క్యాన్సరు, అలాగే వక్షోజాలలో ఏర్పడినటువంటి క్యాన్సరు ఈ విధంగా లివర్కు చేరి మెటాస్టాటిక్గా లివర్లో చేరి అధికంగా లివర్ క్యాన్సర్ కారణమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వైద్యులు రక్త పరీక్షల ద్వారా ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఈ లివర్ యొక్క ఫంక్షన్ ఎంజైమ్స్, ప్రోటీన్స్ మొదలగునవి లివర్లో బాగా పనిచేస్తుందా లేదా అనేటువంటి తెలుసుకోవడానికి చేస్తారు. అలాగే ఆల్ఫా ఫెటోప్రోటీన్ అధికంగా ఉన్నట్లయితే లివర్ క్యాన్సర్కు గురి అయినట్లుగా భావిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా లివర్ ట్యూమర్స్ కనుగొనడం, సిటీ స్కాన్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ ద్వారా లివర్ ట్యూమర్ సైజు అది ఏ ప్రాంతంలో ఉన్నదని తెలుసుకోవడం, అలాగే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ ఎంఆర్ఐ, అలాగే యాంజియోగ్రామ్ ద్వారా లివర్ బ్లడ్ వెసల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా ఈ లివర్కు సంబంధించినటువంటి రక్త నాళాలలో ఎక్కడైనా పూడికలు బ్లాక్స్ ఉన్నాయా అనేటువంటివి తెలుస్తాయి. అలాగే బైల్ డక్ట్స్ ఎగ్జామినేషన్స్ కొరకు ఈఆర్సిపి అంటారు, అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలంజియో ప్యాన్క్రియాటోగ్రఫీ, ఇటువంటి టెస్టుల ద్వారా మరి లివర్ యొక్క పరిస్థితిని వైద్యులు అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇక స్టేజెస్ గురించి ఆలోచించినట్లయితే 0 or 1 స్టేజ్లో లివర్ ట్యూమరు సింగిల్గా ఉంటుంది. అది అంటే ఒకే ట్యూమర్ ఉంటుంది, 2 సెంటీమీటర్ల కన్నా చిన్నదిగా ఉంటుంది. అలాగే రక్త పరీక్ష నందు బిలిరుబిన్ నార్మల్గా ఉంటుంది. రెండవ స్టేజ్ గురించి చూసినట్టయితే దీన్ని ఎర్లీ స్టేజ్ అంటారు, ఎర్లీ క్యాన్సర్ స్టేజ్ లివర్లో. ఇది సింగిల్ ట్యూమర్ ఉంటుంది, 5 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదా 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ గలవి 1 కన్నా ఎక్కువ ట్యూమర్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలకు కూడా వ్యాపించేటువంటి లక్షణం కలిగి ఉంటాయి. ఇక థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ స్టేజ్. ఇందు 1 కన్నా ఎక్కువ ట్యూమర్స్ ఉంటాయి, 5 సెంటీమీటర్స్ కన్నా పెద్దవిగా ఉంటాయి. ఇవి లింఫ్ గ్రంథుల్లోకి, పెద్ద రక్తనాళాలలోకి కూడా మరియు ఇతర అవయవాల్లో కూడా వ్యాపించేటువంటివిగా ఉంటాయి, వ్యాప్తి చెందుతాయి. ఇక 4th స్టేజ్ నందు దీన్ని అడ్వాన్స్ స్టేజ్ అంటారు. ఈ దశలో శరీరంలో ఇతర అవయవాలకు కూడా ఈ క్యాన్సర్ కణాలు సోకడం జరుగుతుంది. ముఖ్యంగా లివర్ నుంచి ఊపిరితిత్తులకు, ఎముకలకు, అలాగే లింఫ్ గ్రంథులకు ఈ క్యాన్సర్ కణాలు సోకడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క లివర్ సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వచ్చేసరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ముఖ్యమైనది. అలాగే హెపాటిక్ ఆర్టీరియల్ ఎంబోలైజేషన్ అండ్ ఎబ్లేషన్
వివిధ రకాలైనటువంటి కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ, అలాగే కెమో ఎంబోలైజేషన్ థెరపీ, రేడియో ఎంబోలైజేషన్ థెరపీ, ఇమ్యూన్ థెరపీ, ఇన్ని రకాలుగా వైద్య నిపుణులు మీరు క్యాన్సర్కు, లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్కు చికిత్సను అందించడం అనేది జరుగుతుంది. ముందుగా మనం గమనించవలసింది, ప్రజలకు అవగాహన కల్పించవలసింది జాగ్రత్తలు. అంటే మనిషి తన వయస్సుకు తగ్గ, ఎత్తుకు తగ్గ బరువు ఉండేటట్టుగా చూసుకోమని చెప్పాలి. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఈ సంబంధిత క్యాన్సర్ను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాలు తప్పనిసరిగా విడనాడడం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకోవడం, అలాగే డైలీ కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్, అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ సంభవించిన వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ను సంప్రదించి సరైనటువంటి చికిత్స పొందడం, అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ లేకుండా చూసుకోవడం, అంతే. ఇంకా మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి ఆకుకూరలు, పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా మరి లివర్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే లివర్ క్యాన్సర్ సంబంధించినటువంటి లక్షణాలు ముందు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏమైనా కనిపించినా ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ లేదా అంకాలజిస్ట్ని కానీ ప్రజలు సంప్రదించేటట్టుగా చేయడం, ప్రాథమికంగా మరి కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ యొక్క బాధ్యతగా తెలియజేస్తూ రేపు మరొక విషయంతో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ టు యూ ఆల్.